ఏమన్నారు నాయన ట్రాక్టర్ గురించి? మామూలుది పొలం దున్నుతుండంట 2 గంటలు అవుతుంది వస్తా అన్నాడు. ఇంత తిని రారా అని చెప్పిన. మన ట్రాక్టర్ ఉన్నాక మందిని బతిమాలడైంది నాయన. దాని సామాను ఇక్కడ దొరకదంట, పట్టణం తెప్పియాలంటున్నాడు. 2-3 రోజులు పడుతుంది బిడ్డ, ఎందుకంటే మళ్ళా తుకుము అది పోస్తే అది ముదురుతుంది నారు. అది దునిపిద్దాం 2 రోజులు కదా, ఎంత అవుతుంది 2000 అవుతుంది. సరేలే, మనం కూడా తిందాం పా. మరి ఆయన వచ్చేసరికి మళ్ళీ వస్తే ట్రాక్టర్ కూడా తిరగాలి. బిడ్డ కొన్ని చెట్లు వచ్చినాయి, కొన్ని చెట్లు రాలేదు. ఈ చలికేమో బాగా చలి ఉంది కదా. ఏమో బామ్మారిది ఏమో హుషారుగా ఏమో చెప్తున్నావు. ఏం లేదు బావా, పిల్లలు ఆడుకుంటా అంటే శర్రగొన్న చెక్కుతున్నా. శిర్రగోనా చెప్తున్నావు, మంచిగా ఆడుకోవాలి. నీకు ఏం పికర్ లేదు మంచిగా. అట్లా ఏం లేదు బావా, పిల్లలు ఆడుకుంటా అంటే సరదాగా చెక్కుతున్నా. తిన్నావా మామ? లేదమ్మా, అత్త పట్టుకొస్తా అన్నది. మీరు తిన్నారా అమ్మా? ఇగో తినేకే పోతున్నాం, అన్నం తెచ్చినట్టు. బావా తిన్నావా? తినలే, అన్నం తిందామని పోతున్నాం, గుడిసె కాడిపోతున్నాం. తిందు పా, మరి అన్నం తీసుకొచ్చిన. నాయన కూడా తిని. లేదమ్మా, అత్తమ్మ పట్టుకొని వస్తా అన్నది. ఆడు నీసు లేకుండా తింటాడు, మనదేం పప్పన్నమా. బావా అట్లా ఏం లేదు బావా, తొక్కుతోనే తింటారు బావా, నువ్వు ప్రేమగా వీలు అంతే. ఉట్టిగా అన్న లేరా దానైనా నీకు ఆకలి అవుతున్నది. చూసినావు నాయన, మామ గొలుసు ఎట్లా చూపిస్తుండే. చేపించుకుండే తీ బిడ్డ. ఆడు కష్టం చేసి చూపించుకున్నాడు నాయన. మొన్న పొలం అమ్మిండ, బంగారం కొని మెడలు వేసుకొని చూపిస్తున్నాడు. అత్తమ్మ మెడల పోయినసారి తాకట్టు పెట్టిండట, అది పుస్తలతాడు. ఇప్పటిదాకా తేనేదేలేదాడు. బిడ్డ పెళ్లికి కదా, బిడ్డ పెళ్లి ఉందనే భూమి అమ్మే. బిడ్డ పెళ్లి కానీ బిడ్డకి తెచ్చినాడే బంగారం. ఇంకా చూపిస్తున్నాడు ఇట్లిగో చూడుర్రి అన్నట్టుగా. ఇక జరానికి సోకులు ఎక్కువనే. తెలివి ఉన్నాడు. ఎవడన్నా బంగారం అమ్మి పొలం కొంటారు నాయన. ఆడు ఉన్న 2 ఎకరాలు అమ్మిండు, ఒక బిడ్డ పెళ్లి చేస్తాడు, ఇంకో బిడ్డకి ఏం అమ్ముతాడు? ఏమని సంసారం అని బిడ్డ, మనం ఏమంటే చెప్పు. పను